పల్నాడు జిల్లా కారంపూడి మండల కేంద్రంలో వైసీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశాయి వైసీపీ శ్రేణులు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాడి జరిగింది. పోలింగ్ రోజున గాయపడిన వారిని పరామర్శించేందుకు పేటసన్నగండ్ల గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారంపూడిలో తన అనుచరులతో కలిసి భయానక వాతావరణం సృష్టించాడు ఎమ్మెల్యే పిన్నెల్లి. టీడీపీ నేత జానీ బాషా వాహనానికి నిప్పు పెట్టారు. దాడులు ఆపేందుకు ప్రయత్నించిన కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి చేశారు. వైసీపీ మూకల దాడిలో సీఐ నారాయణస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి ఘటనలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గుంటూరు నుంచి సాంబశివరావు. లక్ష్మీదుర్గ నిన్న జరిగిన పల్నాడు జిల్లాలోని పోలింగ్ సరళిని చూసి తమ ఓటమి ఖాయం అయిపోయింది. ప్రజలు మొత్తం తమకు తిరుగుబాటు చేశారని భావించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు నిన్న మధ్యాహ్నం నుంచే మాచర్ల పట్టణంలో అరాచకాలు విధ్వంసాలు చేయడం ప్రారంభించారు. నిన్ననే టీడీపీ సానుభూతి పరుల వాహనాలు ధ్వంసం చేయడం, ఆస్తులను టార్గెట్ గా కూడా ధ్వంసాలు చేసి వాహనాలతో అటు వచ్చిన వారిని కూడా గుర్తించిన పరిస్థితి నిన్న దాదాపు గంటన్నర మాచర్ల పట్టణంలో వీరంగం సృష్టించారు. నిన్న సాయంత్రానికి పోలింగ్ సరళి దాదాపు 75% కూడా పోలింగ్ కావడంతో తమ ఓటమి ఖాయమని భావించిన పిన్నెల్లి సోదరులు ఈ రోజు మాచర్ల పట్టణంలో శివార్లో ఒక 300 మందితో కూడా మధ్యాహ్నం నుంచి టెస్ట్ వేసి ఈ రోజు సాయంత్రానికి మాచర్ల నియోజకవర్గం మొత్తం కూడా రణరంగంగా మార్చాలని ఒక పథకం పడినట్టు కూడా తెలుస్తుంది. టీడీపీ సానుభూతి పరుల ఇల్లు ఆస్తులు విధ్వంసం చేయడమే లక్ష్యంగా ఒక 300 మంది అల్లరి మొక్కలను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా కారంపూడి మండలం పేటసన్నిగల్లో వైసీపీ వారిని పరామర్శి పేరుతో కూడా ఎమ్మెల్యే అటు వెళ్తూ వందలాది మంది వాహనాలతో వెళ్తూ కూడా కారంపూడి మండల కేంద్రంలోని కారంపూడి టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, ఆ కార్యాలయం ముందు ఉన్న టీడీపీ నేత జానీ కారును కూడా పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ దాడుల్ని ధ్వంసాన్ని అడ్డుకోబోయిన పోలీసులపై కూడా వైసీపీ అల్లర్ల మోకలు విచక్షణారహితంగా దాడులు చేయడంతో కారంపూడి సీఐ నారాయణ స్వామికి తలకు తీవ్ర గాయాలవడం జరిగింది. ఈ మా పట్టపక్కలు ఎమ్మెల్యే అధికార వర్గం మొత్తం కూడా అల్లరి మోకలు వచ్చి మాచర్లో సైర వ్యవహారం చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులు చిరు వ్యాపారులు మొత్తం కూడా భయంతో బెంబేలెత్తిపోయిన పరిస్థితి అయితే ఉంది. చిరు వ్యాపారులు రోడ్ల వెంట తోపుడు బండ్లు వారిపైన కూడా విచక్షణారహితంగా దాడులు చేసి వారు బండ్లను తోసేయడం, వారి బండ్లు ధ్వంసం చేయడంతో కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే మధ్యాహ్నం సమయంలో గురజాల నియోజకవర్గంలోని మాతవరం మండలం కొత్త గణేష్ లో కూడా పరామర్శి పేరుతో వెళ్లిన ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పై కూడా అక్కడున్న టీడీపీ వారిని ఆస్తులు ధ్వంసం చేసే ప్రయత్నం చేయగా స్థానికులు గ్రామస్తులు తిరుగుబాటు చేశారు. గ్రామస్తుల తిరుగుబాటుతో పోలీసుల సాయంతో అనిల్ కుమార్ యాదవ్, కాసు మహేష్ రెడ్డి గ్రామం నుంచి బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు గురజాల నియోజకవర్గం నుంచి మాచర్ల నియోజకవర్గంలో అల్లరి మొక్కలు ప్రవేశించి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి నాయకత్వంలో 2 గ్రూపులుగా మాచర్ల కారంపూడి మండలాల్లో కూడా తిరుగుతూ కూడా ఈ రాత్రికి మాచర్ల నియోజకవర్గాన్ని కూడా విధ్వంసం చేస్తాము, తామేమిటో చూపిస్తామంటూ కూడా వాళ్ళు శపథాలు చేసి చెప్తున్నట్లు కూడా చెప్తున్నారు. దీనిపై కూడా టీడీపీ అభ్యర్థి దొలకంటి బ్రహ్మారెడ్డి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు, జిల్లా ఎస్పీకు సమాచారం అందించి అల్లర్లను విధ్వంసులను ఆపాలని చెప్పారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల కమిషన్ కు, డీజీపీ కూడా ఒక లేఖ రాసి పల్నాడు జిల్లాలో నివురుగప్పి నిప్పులాగుండి తెలుగుదేశం సానుభూతి పరుల ఇల్లు ఆస్తులు విధ్వంసానికి వైసీపీ పథకం పన్నింది. ఆ విధ్వంసాలను ముందస్తుగా ఆపాలంటూ కూడా చంద్రబాబు కూడా లేఖ రాసిన పరిస్థితి. అయితే దాడి ఘటనకు సంబంధించి ఘటనని అడ్డుకోవడానికి ప్రయత్నించిన సీఐ కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. సో ఏం చెప్తున్నారు అక్కడ? ఎందుకంటే మిగతా కూడా కొన్ని ప్రదేశాల్లో దాడులు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. నిన్న పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 6,000 మంది పోలీసు బలగాలను ఎన్నికల విధులకి నియమించామని పల్నాడు ఎస్పీ, పల్నాడు కలెక్టర్ పోలింగ్ ముందు రోజు ప్రకటించారు. కానీ నిన్న పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఏ పోలింగ్ బూత్ వద్ద కూడా పోలీసులు ఒకరు ఇద్దరు మినహా కూడా ఎక్కడ కనిపించిన పరిస్థితి లేదు. టీడీపీ ఏజెంట్లను బూతుల్లోకి వెళ్లి లాక్కొచ్చి కొట్టి తల పగల కొడుతున్నా కూడా అడ్డుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు కారంపూడి అది మండల కేంద్రం కాబట్టి మండల కేంద్రంలో
పోలీస్ స్టేషన్ అక్కడే ఉంటుంది. ఇక్కడ ఒక్కసారిగా వందలాది మంది వైసీపీ అల్లరి మొక్కలు వచ్చి రోడ్ల మీద దాడులు విధ్వంసాలు చేస్తున్న విషయం తెలుసుకొని సిఐ నారాయణ స్వామి తమ స్టేషన్ సిబ్బందితో అక్కడికి వచ్చినా కూడా తిరిగి వైసీపీ అల్లరి మొక్కలు పోలీసులపై కూడా దాడులు చేసిన నేపథ్యం వారు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో సిఐ తలకు గాయాలు కావడం, పోలీసులు కూడా భయభ్రాంతులతో వారిని ఎదుర్కోలేని పరిస్థితి అయితే ఉంది. ఈ విషయం మొత్తం కూడా ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారి దృష్టికి కారంపూడి పోలీసులు చెప్పారు. దీనికి ముందే మాచర్ల టీడీపీ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి ముందస్తుగా ఇక్కడ గొడవలు జరగబోతున్నాయి, ఆస్తులు విధ్వంసం చేయడానికి ఒక మాపు ఒక సాగర్